హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఈ కృపా వాగ్దానం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు దేవుని వాగ్దానాలు వింటున్న మీకు అందరికీ, అలాగే అనేక మందికి షేర్ చేస్తున్న మీకు అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు, ఆయన సమస్తమును బాగు చేయగలిగిన సర్వశక్తిమంతుడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో సమస్తమును ఆయన చేతి కింద ఉన్నవి. కాబట్టి ఆయన నామంలో మనం ఏదడిగినా అది ఇచ్చే దేవుడు. కాబట్టి ఉదయకాలమైన సంధిలో ప్రార్థించుకున్నారా? ఓ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారా? దేవుడు ఈరోజు మనకు ఇస్తున్నటువంటి కృపా వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 15వ వచనం. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదకే వాటిని పంపించును. మనము ఆరాధించే దేవుడు, లేదా నీవు నమ్ముకున్న నీ సృష్టికర్త అయిన యెహోవా సర్వరోగములను తొలగించే దేవుడు. అంతేకాదు, ఐగుప్తు అనగా లోకములో ఉండే రకరకాల వ్యాధులు చూడండి, ఎటువైపు చూసినా కొత్త కొత్త వ్యాధులు, వింతైన రోగాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అది పెద్దవాళ్ళని కాదు, లేదా నడివయసు వారని కాదు, చిన్న పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా పెద్ద పెద్ద అవయవాల మీద రకరకాల వ్యాధులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా దుష్టుడు పెడుతున్నటువంటి భయంకరమైన రోగాలు. అయితే దేవాది దేవుడు చెప్తున్నాడు, ఐగుప్తాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి భయంకరమైన రోగాలు, సర్వ రోగములను, ఇదిగో కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను స్వస్థపరిచి నిన్ను ద్వేషించే వారి మీదకి నేను వాటిని పంపిస్తానని వాగ్దానం చేస్తాను. దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూస్తున్న నీవు, ఆయన మీద ఆనుకొని బ్రతుకుతున్న నీవు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు గైకుంటే నీ జీవితంలో, ఒకవేళ లోకంలో ఉంటున్నాం కదా, లోకంలో ఉన్న రోగాలు నీ మీదకి వచ్చినా ఇదిగో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించి, దేవుడైన యెహోవా నీ మీదకి వచ్చే సర్వ రోగములను ఆయన తొలగించే దేవుడు, సమస్త రోగములను స్వస్థపరిచే దేవుడు. దేవుని యొక్క సన్నిధిలో ఫిలిప్ అనే శిష్యుడు, యేసుప్రభు వారి యొక్క శిష్యుడు సమరయ ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్న దినాల్లో ఆ సమరయ పట్టణాల్లో అనేక రోగాలు, అనేక విచిత్రమైన దెయ్యాల చేత ప్రజలందరూ బహువేదన పడుతున్నప్పుడు, ప్రజలందరూ కూడా రకరకాల సమస్యలతో కృంగిపోతున్నప్పుడు ఆ ప్రాంతానికి పరిశుద్ధాత్మ దేవుడే ఫిలిప్పు నడిపించినప్పుడు, ఫిలిప్ అంట ఆ ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటించి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వారందరి మీద చేతి నుంచి ప్రార్థించినప్పుడు వారి మీద ఉన్నటువంటి వ్యాధులన్నీ తొలగిపోయినాయి, వారిని వెంటాడుతున్నటువంటి దెయ్యాలన్నీ విడుదలపోయినాయి. అంతేకాదు, ఆ పట్టణం అంట మిగుల సంతోషముతో నిండుకొందని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. నీ కుటుంబంలో, నీ ఇంటిలో ఉన్న వ్యాధులను బట్టి, నీ యొక్క కుటుంబంలో కొంతమంది రకరకాల కొత్త వ్యాధులతో నలిగిపోతున్న, వేదన బట్టి కురుంగిపోతున్నా, ఇదిగో దేవుని సందులో చేతులెత్తు ప్రార్థించి, దేవుడు సర్వ రోగములను తొలగించే దేవుడు, సమస్త వ్యాధులను నిర్మూలించే దేవుడు, సమస్త రోగములను స్వస్థపరిచే దేవుడు, ఆ అధికారం కలిగిన దేవుడు, సర్వం మీద మనకు అధికారం ఇచ్చిన దేవుడు. ఈ ఉదయకాలం దేవుని సందులో ప్రార్థిద్దాం. నీ రోగం ఎక్కడున్నా ఆ రోగమే చేయి వేసుకో, దేవుడు స్వస్థత ఇస్తాడు. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో ఈ వాగ్దానం వింటున్న వారి జీవితంలో ప్రభా, ఏ రోగాలు వెంటాడుతున్నాయో, ఏ వ్యాధులు వెంటాడుతున్నాయో, ఏ సమస్యలు వెంటాడుతున్నాయో, ఏ చీకటి క్రియలు వెంటాడుతున్నాయో, పరిశుద్ధాత్మదేవుడా నువ్వు తొలగిస్తానని వాగ్దానం చేస్తున్నావు, దూరపరుస్తానని వాగ్దానం చేస్తున్నావు ప్రభా. అయ్యా, నమ్మి విశ్వసించిన వారి అట్లా అద్భుతం చేసే దేవుడు. అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునన్నావు ప్రభా. విశ్వాసంతో ఎవరైతే ప్రార్థనలు ఏకీపిస్తున్నారో వారికి ఉన్న రోగాలన్నీ స్వస్థపరచండి అయ్యా. ప్రతి సమస్య విడిపించండి, ప్రతి చీకటి క్రియ తొలగించండి, కుటుంబాల అసమాధానం తొలగించండి అయ్యా. అప్పులు బాధలుంటే విడుదల దయచే ప్రభా. శుభకార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉంటే వారి కుటుంబాల శుభకార్యాలు, వివాహ కార్యాలు త్వరపెట్టండి ప్రభా. ఈ దినం అయ్యా పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకున్న బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప, నీ బిడ్డలకి నీ యొక్క సహాయం ఎల్లవేళలా ఉంచమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.